హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ కన్నడ మీడియా కోడై కూసింది. నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఆ పార్టీకి తాను వెళ్లలేదన్నారు సినీ నటి హేమ. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని ఆమె చెప్పారు. అదంతా ఫేక్ న్యూస్, నమ్మద్దంటూ నవ్వుతూ చెప్పారు. తన మాటలకు సాక్ష్యంగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమద వేయరా. అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. హేమ చేసిన వీడియోలో ఏ డ్రెస్ తో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. డ్రెస్ మ్యాచ్ అయింది. హేమ మాటలు తూచయ్యాయి. ఇది అబద్ధం నెంబర్ 1. ఇక్కడ సీన్ కట్ చేస్తే హేమ వీడియో చేసిన చెట్టు బెంగళూరు ఫామ్ హౌస్ లో ఉంది. ఇక దీంతో పాటు కెమెరాను ఇంకాస్త పక్కకు తిప్పితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సెట్టింగ్ ను కూడా చూడొచ్చు. ఇది చెవులో పూలు కాదు, చెట్లు పెట్టడం అంటున్నారు బెంగళూరు పోలీసులు. ఆమె హైదరాబాద్ లో కాదు, బెంగళూరులోనే ఉన్నారని అక్కడి పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్. ఇది హేమ చెప్పిన అబద్ధం నెంబర్ 2. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రేవ్ పార్టీ గురించి మీడియా చెప్తేనే ఆ విషయం హేమ మేడంకు తెలిసిందట. ఇది హేమ చెప్పిన 3వ అబద్ధం. కేసు లేదు, గీసు లేదు, అసలు నన్ను ఎవరూ పట్టుకోలేదు. ఇది కూడా హేమ చెప్పిన మాటే. మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఇది హేమ చెప్పిన 4వ అబద్ధం. హౌస్ గేటు నుంచి తెల్లటి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతున్న దృశ్యాలివి. ఎవరా నువ్వు? ఎందుకు ముసుగేసి తిరుగుతున్నా? మీరు గుర్తుపడతారని ఇలా అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్తున్నారు. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెమన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండి తింటానావారను?